నమస్కారం. మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాడికి ఓనమాలు కూడా రావండి అంటాం. ఈ డజంట్ ఈవెన్ ఆల్ఫాబెట్స్ అంటాం. ఆల్ఫాబెట్స్ అనేదానికి అర్థం ఉంది. ఆల్ఫా బీటా గామా అని గ్రీకులు అవి ఏబిసిడీలు. కానీ వాడికి ఓనమాలు రావంటాం, దానికి అర్థం ఏమిటి అనే విషయం మనం తెలుసుకున్నాం. దీని అర్థం ఏంటంటే, మనిషి పుట్టాక షోడశ సంస్కారాలు జరుగుతాయి. అందులో అక్షరాభ్యాసం సంస్కారం. ఈ అక్షరాభ్యాసం చేసేటప్పుడు మంత్రోపదేశం చేయాలి. మంత్రోపదేశం చేయడానికి ముందు అతనికి ఉపనయనం జరగాలి. కానీ అక్షరాభ్యాసం ఉపనయనం కంటే ముందు జరుగుతుంది. ఉపనయన అర్హత ఉంటే కానీ మంత్రం పొందడానికి అతని అర్హత ఉండదు. అందువల్ల మంత్రోపదేశం చేయకుండా మనము అక్షరాభ్యాసం చేయకూడదు. అందువల్ల మధ్య మార్గంగా మనం వాడికి డమ్మీ మంత్రాన్ని ఉపదేశిస్తాం. ఓం నమః శివాయ అనాలి. దానికి డమ్మీగా ఒక మంత్రం వాడికి చెప్తాం. ఏమని? ఓ నమః శివాయ. అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఓం నమః శివాయ అని చెప్పాలి. ఓం నమః శివాయ అనేటువంటిది పంచాక్షరి మహామంత్రం కాబట్టి ఆ మహామంత్రానికి ఉపదేశించడానికి పొందడానికి అతనికి అర్హత లేదు కాబట్టి మరి ఏదో మంత్రం చెప్తే కానీ అతనికి విద్యాభ్యాసం చేయకూడదు. కాబట్టి ఓ నమః శివాయ, ఓం నమః శివాయ అనే దాన్ని ఆ విధంగా మనం మార్చి ఉపదేశిస్తాం. దీన్ని వానమాలు అంటాం. ఉదాహరణకి వాల్మీకి నారదుడు రామ అనే మంత్రం ఉపదేశించకుండా మర అన్నాడు. ఆ మర అని చెప్పి దీన్ని అనుకుంటూ వెళ్ళిపోమన్నాడు. మరాయి రామ అయింది. ఆ విధంగా మనం వాడికి ఉపదేశిస్తాం. ఇది ఓనమాల్లో ఉండేటువంటి ఆంతర్యం. కాబట్టి ఓనమాలు అంటే ఓ నమః శివాయ అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే వాడికి ఓనమాలు రావంటే అవి రావని అర్థం. అంటే అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. నమస్కారం.